భగవంతుడికి మరియు ఆయన పరమభక్తుడికి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. శ్రీ రామానుజాచార్యుల వారి ఆదేశం మేరకు అనంతాల్వార్ తిరుమల కొండపై స్వామివారికి పుష్పకైంకర్యం చేయడం కోసం ఒక నందనవనాన్ని, పూలతోటను నిర్మించాలనుకున్నారు. కఠిన దీక్ష. ఆ తోట పెంచడానికి నీటి వసతి కోసం ఆయనే స్వయంగా ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎవరి సాయం తీసుకోకూడదని తన కుటుంబ సభ్యులతోనే ఈ పని పూర్తి చేయాలని సంకల్పించారు. గర్భిణి అయిన భార్య సాయం అనంతాల్వార్ బావి తవ్వుతుంటే ఆయన భార్య ఆ మట్టిని గంపల్లో ఎత్తి బయటపోస్తూ ఉండేవారు. అప్పట్లో ఆమె నిండు గర్భిణి. ఎండలో ఆమె పడుతున్న శ్రమను చూసి శ్రీనివాసుడు చలించిపోయాడు. చిన్న బాలుడి రూపంలో స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆమెకు సాయం చేస్తానని అడిగారు. కాని భక్తుడైన అనంతాల్వార్, ఇది మా గురువుగారిచ్చిన పని, మేమే చేసుకోవాలి అని ఆ అబ్బాయి సాయాన్ని తిరస్కరించారు. దొంగచాటు సాయం. అనంతాల్వార్ మాట వినకుండా ఆ బాలుడు ఆయన భార్యకు తెలియకుండా ఆమె దగ్గర మట్టి గంపలను అందుకుని పక్కన పోస్తూ త్వరగా పంపించేవాడు. తన భార్య ఇంత వేగంగా పని ఎలా చేస్తోందో అని అనంతాల్వార్కు అనుమానం వచ్చింది. గడ్డపార దెబ్బ మరియు గడ్డంపై గాయం. ఒకరోజు అనంతాల్వార్ చాటుగా గమనించి ఆ బాలుడు తన భార్యకు సాయం చేయడం చూశారు. తన భక్తికి, సేవకు అడ్డం వస్తున్నాడనే ఆవేశంలో తన చేతిలో ఉన్న గడ్డపారను ఆ బాలుడిపైకి విసిరారు. అది వెళ్లి ఆ అబ్బాయి గడ్డానికి బలంగా తగిలింది. ఆ బాలుడు అక్కడి నుండి మాయమైపోయాడు. తరువాత అనంతాల్వార్ ఆలయానికి వెళ్లి చూడగా స్వామివారి విగ్రహం గడ్డం నుండి రక్తం కారుతోంది. తాను కొట్టింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడినే అని గ్రహించి ఆయన పాదాలమీద పడి క్షమించమని వేడుకున్నారు. ఆ గాయానికి పచ్చకర్పూరం అద్దారు. నేటికీ సాక్ష్యాలు. గడ్డపార. తిరుమల ఆలయ ప్రవేశద్వారం మొదటి గడప వద్ద కుడివైపున గోడకు అనంతాల్వార్ వాడిన ఆ గడ్డపార ఇప్పటికీ వేలాడుతూ కనిపిస్తుంది. పచ్చకర్పూరం. స్వామివారి గడ్డంపై గాయానికి గుర్తుగా ఇప్పటికీ రోజూ గడ్డంపై పచ్చకర్పూరం పెడతారు. భక్తుని శ్రమను చూడలేక భగవంతుడే దిగివచ్చిన ఈ కథ ఎంతో గొప్పది. ఆ గడ్డపారను చూసినప్పుడు కలిగే అనుభూతే వేరు. తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం గుండా లోపలికి వెళ్లేటప్పుడు కుడివైపు గోడకు వేలాడుతూ ఉండే ఆ గడ్డపారను మీరు ఎప్పుడైనా చూశారా? భక్తుని కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే దెబ్బలు తిన్న ఆ అపురూపమైన గుర్తును చూసినవారు, లేదా ఈ కథ విని పులకించిపోయినవారు కింద నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.